సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామ రైతు బుచ్చిరెడ్డి తన వ్యవసాయ భూమిలో పంటలు పండించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గజ్వేల్ రింగ్ రోడ్ పక్కన ఉన్న తన వ్యవసాయ భూమిలో బోర్ మోటార్కు విద్యుత్ కనెక్షన్ కట్ కావడంతో వ్యవసాయ సేద్యం ఇబ్బందిగా మారింది అని రైతు బుచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రైల్వే నిర్మాణం కోసం మా వ్యవసాయ భూమి నుండి దాదాపు 1 ఎకరం భూమి కోల్పోవడం జరిగిందని, ఆయన రైల్వే అధికారులకు సహకరించడం జరిగిందని, రైల్వే అధికారులు విద్యుత్ అధికారులకు మాకు సహకరించిన విద్యుత్ పునరుద్ధరించాలని కోరారు. జాలిగామ రైతు బిడ్డను గత 6 నెలల నుంచి రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం రైల్వే నిర్మాణం చేయంగా ఎట్లాంటి కేబుల్ అయితే వాళ్ళు అండర్ గ్రౌండ్ కేబుల్ వేసారో ఆ కేబుల్ తెగిపోవడం వల్ల మాది 6 నెలల నుంచి వాళ్ళని బతిలాడుతున్నాం. ఎంత బతిలాడినా చాలా ఇబ్బంది పెడుతున్నాం. వైర్లు మొత్తం కట్ అయిపోయినాయి. 3-4 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. 1 ఎకరం వంకాయ తోట ఎండిపోయింది, 1 ఎకరం బెండ ఎండిపోయింది, 1 ఎకరం టమాటా ఎండిపోయింది, 3-4 ఎకరాల మొక్కజొన్న ఎండిపోయింది. గోదలకు నీళ్లు తాపామన్నా నీళ్ళు లేని పరిస్థితి ఉంది. ఎన్ని రోజుల నుంచి బతిలాడినా దండం పెట్టినాం. ఏం చేయమన్నా అసలు ఏమి అధికారులు ఏం స్పందించట్లేదు. మొత్తం వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏం చేయాలని అర్థమైతలేదు. పొలం వాతావరణం ఏం అనుకూలిస్తలేదు. వాతావరణం మొక్కజొన్న వేసినాము, దానికి డ్రిప్ అని వేసుకొని పెట్టుకుందామంటే కరెంటు కలెక్షన్ లేదు. దాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీని నిర్లక్ష్యం అది తగదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. 7 దాకా అయితే మరణమా శరణమా ఏదో ఒకటి. అసలు గింత మాకు భూమి మీద బతికే హక్కు ఉందా లేదా, లేకపోతే రాజ్యాంగం ఉన్నామా, లేకపోతే అంత గాలికి వదిలిపెట్టి మాకు అంత రైతులకే ఇబ్బంది పెట్టడింది. మాకు రైల్వేలో కావాలంటే జాగాలు ఇచ్చినాం, భూములు ఇచ్చినాం, ఇంకేం కావాలని చేసినాము. వాళ్ళు అదే రైల్వే కాంట్రాక్టర్ కూడా మన కోటిరెడ్డి అని ఉన్నాడు, ఆయన కూడా నిర్మాణం చేయగా మస్తు సహకరించినాము. వాళ్ళు కూడా ఆఖరి మాకు ఇబ్బంది పెట్టేపోయారు. వాళ్ళు మా దానిలో మన సొంత పట్టా భూమిలో ల్యాండ్ అక్విజిషన్ లేకుండా కూడా వాళ్ళు సర్వీస్ రోడ్ వేసుకుని 4 గుంటల దానిలో సర్వీస్ రోడ్ వేసిపోయారు. ఈ రోజు ఏముందనే టెక్నాలజీ ఉంది, ఎక్కడ ఏముంది, వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ అయిందా కాలేదా, అసలు అంత విచ్చలవిడి ఏం చేసి కూడా వేసుకోమని మాట్లాడుతున్నారు రైల్వే అధికారులు. అసలు 7 దాకైతే గాడి దాకా అవుతుంది. ఇన్ని రోజులు రోడ్డు మీద పడవద్దు అనుకున్నాం, కానీ ఏదో గుట్టుగా చాటుగా బతుకుదాం అనుకున్నాం. కానీ ఇలా నేను బతికే పరిస్థితి లేదు. ఇటు చూస్తే అప్పులు, అటు చూస్తే తిప్పలు. ఒక 10 లక్షల పంట నష్టం జరిగింది. ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చేదాకా ప్రాణం పోయినా సరే ఇడిచిపెట్టే పరిస్థితి లేదు. 7 దాకైతే గాడి దాకా అవుతుంది. ఈ రోజు ఖచ్చితంగా మరణమా శరణమా ఏదో ఒకటి వేడుకుంటున్నాం. దయచేసి రైల్వే అధికారులు మరియు కరెంట్ వాళ్ళు, వీళ్ళు స్టేట్ వాళ్ళు కాబట్టి ఇద్దరు సమన్వయంతో నాకు ఖచ్చితంగా కరెంట్ వచ్చేటట్టు చేయమని కోరుతున్నాను.